హలో హాయ్ గైస్, మీరు చూస్తున్న ఛానల్ వచ్చి శ్రీను కంప్యూటర్ టెక్నాలజీ. ఇవాళ ఏంటంటే నేను చెప్పేది బేసిక్స్ షార్ట్ కీస్. ఓకే, మీరు కంప్యూటర్ నేర్చుకునే వాళ్ళు ఇప్పుడే బేసిక్స్ అనుకోండి. మీరు ఇప్పుడే కంప్యూటర్ తీసుకున్నారు. ఓకే, షార్ట్ కట్స్ ఉంటే ఇంకొంచెం ఫ్రీగా అవుతుంది కదా, అందుకని చెప్తున్నానండి. ఓకే ఓకే ఆల్ట్ ఎఫ్ అంటే ఫైల్ మెనూ, ఆప్షన్స్ ఇన్ కరెక్ట్ ప్రోగ్రామ్. ఓకే, మనం ఏదైనా ప్రోగ్రామ్ వేసినప్పుడు ఆల్ట్ ఎఫ్ అని క్లిక్ చేశారనుకోండి, అక్కడ ఉన్న ప్రోగ్రాంలో ఉన్న దీని గురించి ఫైల్ గురించి చెప్తుందండి. ఓకే, ఆల్ట్ ఎఫ్ అని క్లిక్ చేస్తే ఇదిగోండి, చూసారా మెనూ బార్ ఓపెన్ అయింది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఆల్ట్ ఈ అంటే ఎడిట్ ఆప్షన్ కరెక్ట్ ప్రోగ్రామ్. దీంట్లో ఉన్నదనుకోండి, ఇక్కడ ఏదైనా ఎడిట్ చేసుకోవాలనుకోండి, ఇది నా ఛానల్ అండి, ఎడిట్ చేయాలనుకోండి ఆల్ట్ ఈ అని ప్రెస్ చేశారనుకోండి, ఇదిగోండి ఇక్కడ ఎడిట్ చేసాం మెనూ. ఓకే, రెండు ఒకటేనండి, మెనూ బారే. ఓకే, నెక్స్ట్ ఏంటంటే F1 సవరల్ హెల్ప్స్ అంటే F1 అంటే హెల్ప్ అండి. ఇప్పుడు మీరు విండోస్లో ఏమి క్లిక్ చేయలేదు, ఇక్కడ ఇక్కడ ఉన్నారనుకోండి బయట, మీరు ఏం చేస్తారండి, ఇక నాకు కొంచెం ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, F1 క్లిక్ చేయగానే హెల్ప్ అనే ఒక బార్ ఓపెన్ అవుతుందండి. ఇదిగోండి ఇక్కడ నెట్ ఉంటే పని చేస్తుందండి, నేను నెట్ కానీ డిస్కనెక్ట్ చేశాను. ఓకే ఓకే నెక్స్ట్ ఏంటంటే కంట్రోల్ ఏ సెలెక్టెడ్ ఆల్ టెక్స్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇదిగోండి టాస్క్ బార్లోకి వెళ్ళి ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కి నోట్ ప్యాడ్ ఓపెన్ చేశాను అనుకోండి. నోట్ ప్యాడ్ అంటే ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి, ఓకే నోట్ ప్యాడ్ ఇక్కడే ఉంది, ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ సమ్ ప్రోగ్రాము, ఇలా ప్రోగ్రామ్ అంటే ప్రోగ్రామ్ కాదు, ఒక టెక్స్ట్ని టైప్ చేసిన, ఇది మొత్తం కాపీ చేయాలనుకోండి, ఇది సెలెక్షన్ చేయాలనుకోండి కంట్రోల్ ఏ. ఇప్పుడు రైట్ క్లిక్ ఇచ్చుకోండి, అసలు ఎన్ని ఉన్నా సరే కాపీ అని క్లిక్ చేయండి. ఎన్ని ఉన్నా సరే, ఇక్కడ 1-2 అక్షరాలు కాదండి, చాలా ఉంటాయి. ఒక 1000 లైన్లు ఉన్నా సరే కంట్రోల్ ఏ అంటే సెలెక్షన్ అవుతాయండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే కట్ సెలెక్టెడ్ ఐటమ్. ఓకే, ఎక్కడైనా ఐటమ్ సెలెక్ట్ చేసాడు అనుకోండి, సెలెక్ట్ చేసి కంట్రోల్ ఎక్స్ అన్నారు అనుకోండి, కట్ అయిపోద్ది అక్కడ. ఓకే, నెక్స్ట్ షిఫ్ట్ ప్లస్ డిలీట్ అంటే కట్ డిలీటెడ్ ఐటమ్, రెండు ఒకటేనండి. ఓకే, కంట్రోల్ సి అంటే కాపీ సెలెక్టెడ్ ఐటమ్, ఇక్కడ ఉన్న సెలెక్ట్ చేసినాం అనుకోండి ఏదన్నా, అది కాపీ అవుతుందండి ఈ కంట్రోల్ సి అంటే. ఓకే, కంట్రోల్ ఇన్సెట్ అంటే కాపీ సెలెక్టెడ్ ఐటమ్, రెండు ఒకటేనండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే కంట్రోల్ వి పేస్ట్, షిఫ్ట్ షిఫ్ట్ ఇన్సర్ట్ పేస్టే. ఓకే, ఇది ఈ రెండు ఆప్షన్స్లో ఏది క్లిక్ చేసినా పేస్ట్ అవుతుందండి. ఓకే, ఇప్పుడు హోమ్లోకి రావాలనుకోండి, హోమ్ అని క్లిక్ చేశారనుకోండి, హోమ్ బార్లోకి వచ్చేస్తారు. ఓకే, గో టు ఇప్పుడు కంట్రోల్ హోమ్ అని క్లిక్ చేశారనుకోండి, డాక్యుమెంట్స్లోకి వెళ్తారండి. ఓకే, ఎండ్ అని క్లిక్ చేశారనుకోండి, ఎక్కడన్నా మనం ఫైల్లో ఉన్నాం అనుకోండి, ఎండ్ ప్లేస్లోకి వెళ్ళిపోతాం. ఓకే, షిఫ్ట్ హోమ్ అని క్లిక్ చేశారనుకోండి, మనం రాసింది హైలైట్ అవుతుందండి. ఓకే, లైన్స్ అయ్యి హైలైట్ అవుతాయి. ఓకే, షిఫ్ట్ ఎండ్ అని క్లిక్ చేశారనుకోండి, పొజిషన్ అనేది ఎండ్ ఆఫ్ ద లైన్లో వచ్చేస్తుంది. ఓకే, కంట్రోల్ ఇక్కడ యారో మార్క్స్ ఉంటాయి కదా మన కీబోర్డ్లో ఉన్నప్పుడు, కింద యారో మార్క్స్ కనబడతాయండి, ఏంటి అప్ అండ్ డౌన్, రైట్ లెఫ్ట్. దాంట్లో కంట్రోల్ లెఫ్ట్ క్లిక్ చేశారనుకోండి, మూవ్ వన్ వర్డ్ అంటే ఒక వర్డ్ని మూవ్ చేసుకున్నట్టు, ఏంట లెఫ్ట్ క్లిక్ చేస్తే లెఫ్ట్ స్వైప్. ఓకే, కంట్రోల్ రైట్ క్లిక్ చేశారనుకోండి, ఒక వర్డ్ని మూవ్ చేసినట్టు ఎటువైపు రైట్ సైడ్. ఓకే, ఇవ్వండి బేసిక్ కీస్. ఒకవేళ మీకు అర్థం కావండి, నేను చెప్పింది మీకు అర్థం కాదు, ఒక 2-3 సార్లు చూస్తే కానీ అర్థం కాదు. ఓకే, చూడండి అలాగే, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఓకేనండి, ఈ బేసిక్ కీస్ అనేది బాగా గుర్తు పెట్టుకోండి. మీరు పేపర్ మీద రాసుకోండి, ఇలాగా నేను చెప్పినట్టు పేపర్ మీద రాసుకుంటే మీకు అవి కొంచెం ఉపయోగపడతాయండి. ఓకేనా, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, నేను పెట్టే ప్రతి అప్డేట్ మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే, బాయ్ అండి.